నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు ఇండస్ట్రీ విషయంలో. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందో బెనిఫిట్ షోలు కావచ్చు, టికెట్ల రేట్లు ఉండేవని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. అదే మాటకు కట్టుబడి ఈరోజు కలిసినటువంటి సినిమా ప్రముఖులకు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేసినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా కొంచెం డీటెయిల్స్లోకి వెళ్తే ఈరోజు ఇండస్ట్రీకి సంబంధించి అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడుతోటే మొత్తం ఇండస్ట్రీ మొత్తం కదిలి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డిని కలిసడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోవడం జరిగింది. అందులో క్లారిటీగా రేవంత్ రెడ్డి ఒకటే చెప్పినట్టు తెలుస్తా ఉన్నావు. ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగిందో దాని విషయంలో నేను వెనక్కి తగ్గేదే లేదు అని చెప్పేసి స్పష్టంగా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పడం జరిగింది. ఇక ప్రముఖంగా ఏదైనా మీకు అవసరాలు కావచ్చు, ఇంకేమైనా ఇండస్ట్రీ కావాల్సిన ఏ ఉన్నా కూడా అటు సంబంధించి దిల్ రాజుతో చర్చించి తర్వాత దిల్ రాజు అటు ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఒక వారధిగా నిలుస్తాడు అని చెప్పేసి ఒక స్పష్టత కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే దిల్ రాజు తెలంగాణ వ్యక్తి కాబట్టి అతనికి ప్రియారిటీ ఇచ్చి కొంచెం ప్రభుత్వంను అటు ఇండస్ట్రీకి మధ్యలో సమన్వయం చేసే విధంగా దిల్ రాజు చేశాడని చెప్పేసి స్పష్టంగా సీఎం చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా చూస్తూ ఉంటే సీఎం కూడా కొన్ని ప్రతిపాదనలు ఇండస్ట్రీ ప్రభుత్వానికి సహకరించాలి, ప్రభుత్వానికి ఏదైతే ప్రమోషన్లు ఉంటాయో వాటికి సంబంధించి డ్రగ్ విషయంలో కావచ్చు, లేకపోతే మంచి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో ప్రభుత్వాన్ని ప్రమోట్ చేయాలి ఇండస్ట్రీ పెద్దలు. ఎందుకంటే మీకు కావాల్సినటువంటి అనేక బెనిఫిట్లు ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి మీరు ప్రభుత్వానికి కూడా సహకరించాలని చెప్పేసి స్పష్టంగా అటు సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళకు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఒకసారి చూద్దాం. మూసిన సినీ ప్రముఖుల భేటీ. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ మూసింది. ఈ సమయంలో సీఎం పలు అంశాలపై మూవీ పెద్దలకు క్లారిటీ ఇచ్చారు. బెనిఫిట్ షోలు, స్పెషల్ టికెట్ రేట్ల పెంపు ఉండదని తేల్చి చెప్పేశారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజం సినీ ప్రముఖులు అదేవిధంగా సినీ ప్రమోషన్లలో చేయాలని, అదేవిధంగా పెట్టుబడి విషయంలోనూ సినీ పరిశ్రమ సహకరించాలని చెప్పేసి వాళ్ళకు క్లియర్గా చెప్పడం జరిగింది. మీరు ఏదైతే ప్రజల నుంచి టికెట్ల రూపంలో ఏదైతే సంపాదిస్తున్నారో అదేవిధంగా సొసైటీ కూడా ఒక మంచి మెసేజ్ ఇచ్చే విధంగా ఇండస్ట్రీ బిహేవ్ చేయాలి, సొసైటీని అవేర్నెస్ చేయ విధంగా అటు డ్రగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే అనేక గంజాయి అలాంటి విషయంలో మీరు అవాయిడ్ చేయాలి, అటు సమాజాన్ని చైతన్యపరిచే విధంగా మీరు మాట్లాడాలి ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు అని చెప్పేసి ప్రముఖంగా చెప్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే మామూలుగా ప్రమోట్ చేస్తే వేరే వాళ్ళు చెప్తే వినరు. ఎందుకంటే ఇండస్ట్రీకి సంబంధించినటువంటి సినీ హీరోలు అయితే లేకపోతే ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు చెప్తే జనాలు ఈజీగా అవేర్నెస్ అవుతారు, లేకపోతే ఈజీగా వాళ్ళు వినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇండస్ట్రీ పెద్దలు కంపల్సరీ ఏదైతే అనేక విషయాలు టూరిజం సంబంధించి ఇంకా అనేక విషయాలు మాకు సహకరించాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది క్లారిటీగా. ఇంకా బెనిఫిట్ షోలు మాత్రం ఇక ఉండవు అని చెప్పేసి క్లారిటీ ఇవ్వడం జరిగింది. బెనిఫిట్ షోలు మీకు ఇక ఉండవు. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు బెనిఫిట్ షోలు కావచ్చు, లేకపోతే టికెట్ల రేట్ అసలు పెంచము అని చెప్పేసి క్లియర్గా అటు ఇండస్ట్రీ పెద్దలకు చెప్పడం జరిగింది. ఇంకా చూస్తూ ఉంటే ఒక 2 ప్రధానమైనటువంటి మూవీలు రాబోతున్నాయి. అటు గేమ్ చేంజర్ అలాంటి సినిమాలు రాబోతున్నాయి కాబట్టి వాళ్ళకు టికెట్ల రేట్లు పెంచమని ఒక ముఖ్య ఉద్దేశంతో రావడం జరిగింది. ఇంకా ఇక్కడ చూస్తూ ఉన్నాం వెంకటేష్ రావడం జరిగింది. అటు ముఖ్యంగా ఇటు ప్రభుత్వం నుంచి ప్రధానంగా బట్టి విక్రమార్క, అటు సినిమా ఆటోగ్రాఫ్ మంత్రి అటు కుమ్మటిరెడ్డి వీళ్ళందరూ వచ్చి ఇటు ఫిల్మ్ సంబంధించి వచ్చి అటు దిల్ రాజు రావడం జరిగింది. వీళ్ళు అందరూ కలిసి ముఖ్యంగా సంబంధించిన ఏదైతే గ్యాప్ నెలకొందో ఇండస్ట్రీకి ప్లస్ అటు ప్రభుత్వానికి ఏదైతే గ్యాప్ నెలకొందో దాన్ని ఫుల్ఫిల్ చేయడానికి, దాన్ని సమర్థంగా ఒక చర్చ ద్వారా సానుకూలంగా మర్చుకోవడానికి అటు ప్రభుత్వము మీ మీద ఏం కక్ష లేదు, మీ మీద ఏం ఇండస్ట్రీ మీద కక్ష కట్టలేదు ప్రభుత్వం అనే ఒక స్పష్టత ఇవ్వడానికి ఈ ప్రయత్నం ఈ మీటింగ్ ఉపయోగపడుతున్నట్టు తెలుస్తుంది. ఇంకా ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏంటంటే మీరు ఇష్టంగా వచ్చినట్టు చేయడము, లేకపోతే శాంతి భద్రతల విషయంలో మాత్రం ప్రభుత్వం వెనుకకి తగ్గదు అని చెప్పేసి అటు కరెక్ట్గా ఎట్లా డైవర్షన్ చేయాలో ఎట్లా వాళ్ళకు చెప్పాలో అదే విధంగా చెప్పినట్టు తెలుస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ సంబంధించినటువంటి ప్రముఖులు వీళ్ళైతే ఎవరైతే వచ్చారో ఈరోజు ఈ యొక్క మీటింగ్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకటే చెప్పడం, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వండి, లేకపోతే టికెట్ల రేట్లైనా కనీసం బెనిఫిట్ షోలు లేకున్నా సరే కానీ టికెట్లు రేట్లు పెంచుకునే వెసులుబాటు అయినా కల్పియండి అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డిని రిక్వెస్ట్ చేసుకున్నప్పటికీ దానికి సానుకూలంగా సీఎం రేవంత్ రెడ్డి అసలు స్పందించలేదు. మేము బరాబరి అంటే ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది కాబట్టి బెనిఫిట్ షోలు
ప్లస్ అదేవిధంగా ఈ యొక్క టికెట్ల రేటు పెంచుడు మాత్రం ఉండవు. కాకపోతే మీకు కావలసినటువంటి సహకారం మేము అందిస్తాము, ఇండస్ట్రీకి ఇలాంటి అవసరాలున్నా మేము అందిస్తాము తప్ప మీకు ఈ యొక్క విషయంలో మాత్రం వెనక్కి తగ్గను అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పినట్టు తెలుస్తోంది. ఈ విషయంలో ఇక వీళ్ళు అడుగుతున్నటువంటి కొన్ని చెప్పడం జరిగింది, ప్రభుత్వం తరపు నుంచి కొన్ని రిక్వెస్ట్లు ఇండస్ట్రీ పెద్దలకు ఇండస్ట్రీకి చెప్పడం జరిగింది. ఏవైతే ప్రధానంగా మీదైతే సెస్ విధించే యోచనల్లో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది. ఏదైతే టికెట్ల రేటుతో పాటు సెస్ కొంచెం విధించి ఆ సెస్తో వచ్చినటువంటి డబ్బులను ఏదైతే పేద ప్రజలు ఉన్నటువంటి చదువుకుంటారు కాబట్టి చాలామంది వాళ్ళ యూతే ఎక్కువ మంది సినిమాలు యూతే చూస్తారు కాబట్టి వాళ్ళ చదువుకు పడే విధంగా అటు ప్రభుత్వం సంబంధించినటువంటి పాఠశాలల్లో కావచ్చు, లేకపోతే కాలేజీలలో కావచ్చు, లేకపోతే ఈ గురుకులాల్లో కావచ్చు, రెసిడెన్షియల్ గురుకులాల్లో కావచ్చు, వీటికి సంబంధించినటువంటి వసతులు కల్పిస్తాం. ఆ యొక్క సినిమా ద్వారా వచ్చినటువంటి సెస్ ద్వారా కావలసినటువంటి అనేకమైనటువంటి సౌకర్యాలు వచ్చిన డబ్బుతో అటు ఈ యొక్క ఇండస్ట్రీ నుంచి అటు వాళ్ళకు పాఠశాలలకు వీళ్ళకు ఏవైతే అవసరాలు ఉన్నాయో వాటికి ఆ డబ్బు ఉపయోగిస్తామని చెప్పేసి కూడా ఒక మంచి ఆలోచనతో ఒక ప్రతిపాదనను ఇండస్ట్రీ పెద్దల దగ్గర సీఎం రేవంత్ రెడ్డి ఉంచినట్టు తెలుస్తుంది. ఇంకా టూరిజం విషయంలో 100% ఒక రైజింగ్ తెలంగాణ కాబట్టి రైజింగ్ తెలంగాణలో మీకు కూడా బాధ్యత ఉంది సొసైటీ పట్ల కాబట్టి మీరు ఒక టూరిజాన్ని ప్రమోట్ చేయాలి. టూరిజాన్ని ప్రమోట్ చేస్తే తెలంగాణ ఒక గొప్పతనం పెరిగే అవకాశం ఉంటుంది. తెలంగాణలో టూరిజం పెరిగితే తెలంగాణకు ఇన్కమ్ జనరేట్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి మీరు ఈ రోల్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు తెలంగాణ మొత్తం వాళ్ళు సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే వారికి సంబంధించినటువంటి సినిమాలు వచ్చినప్పుడు ఆ సినిమాలలో వీళ్ళకు సంబంధించిన తెలంగాణ టూరిజం సంబంధించినటువంటి యాడ్స్ కావచ్చు, లేకపోతే టూరిజం సంబంధించినటువంటి ఏదైనా ఒక మెసేజ్ ఉండే విధంగా తెలంగాణలో గొప్పతనం చాటే విధంగా టూరిజంని అటు చాటే విధంగా మెసేజ్ ఇచ్చేటట్టు ఏదైనా మీరు పెట్టాల్సిందే అని చెప్పేసి ఒక ప్రతిపాదనను ప్రధానంగా సీఎం రెడ్డి అటు ఇండస్ట్రీ పెద్దల మధ్యలో ఉంచడం జరిగింది. కానీ కూడా వాళ్ళు సానుకూలంగా స్పందించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన అనేక విషయాలు ప్రభుత్వానికి మేము కూడా సహకరిస్తాం, ఈ డ్రగ్స్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇలాంటి సెస్కి సంబంధించి కూడా మేము 100% సహకరిస్తాం. కానీ మీరు మాత్రం మాకు ఒక టికెట్లు పెంచుకోవడానికి ఒక అవకాశం ఇవ్వండి. ఎందుకంటే భారీ బడ్జెట్తో సినిమాలు తీస్తున్నాము, అది ఒక ఇన్కము ఆ బడ్జెట్ రావాలి అంటే టికెట్ల రేటు పెంచుకుంటేనే మాకు ఒక పెట్టుబడి ఏదైతే పెట్టుబడి వచ్చే అవకాశం ఉంటుందని చెప్పేసి సినిమా ప్రముఖులు వాబోయినట్టు తెలుస్తుంది. కాకపోతే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం క్లియర్గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. మేము కంపల్సరీ బెనిఫిట్ షోలకు పర్మిషన్ మాత్రం ఏమో, కాకపోతే ఈ యొక్క టికెట్ల రేటు పెంచేయడంలో మాత్రం ఏదైనా ఆలోచిద్దాము ఒక ఆలోచనలో మాత్రము రేవంత్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తుంది. కాకపోతే చూద్దాం మరి ఇంకా ఏం జరుగుతుంది. మరి ఇలా ప్రముఖులు ఇంకా వాదన ఏదైతే ఉంటే దిల్ రాజు చెప్పడం జరిగింది. ఏదైనా మీకు కావాలన్నా మీకు ఏమైనా సౌకర్యాలు ఏమైనా కావాలంటే అటు దిల్ రాజు సహకరిస్తారు. దిల్ రాజు వల్ల ప్రభుత్వానికితో చర్చలు జరిపే అవకాశం ఉంటుంది కాబట్టి అటు దిల్ రాజుకి ఏమైనా చెప్పండి అని చెప్పేసి ఇటు వెంకటేష్ కూడా సినిమా వస్తుంది కాబట్టి ఈరోజు వెంకటేష్ కూడా రావడం జరిగింది. ఎవరైతే మామూలుగా ఈరోజు వచ్చిన భేటీలో ఎవరి సినిమాలు రిలీజ్కు రెడీ ఉన్నాయో వాళ్ళే వచ్చి కలిసినట్టు ప్రధానంగా మనకి ఇదంతా చూస్తూ అంటే తెలుస్తుంది. ఎందుకంటే వెంకటేష్ సినిమా ఉంది, ఇంకా గేమ్ చేంజరు సంబంధించిన ఉన్నాయి. కానీ ఇటు సీఎం దగ్గరికి అసలు వస్తారు అంటే సినీ పెద్దగా మనం భావించినటువంటి చిరంజీవి వస్తారనుకున్నా కానీ చిరంజీవి మాత్రము ఈ యొక్క మీటింగ్కు రాలేదు. మరి ఎందుకో తెలియదు కానీ దానికి సంబంధించి ఇండస్ట్రీకి సంబంధించిన చాలామంది పెద్దలు త్రివిక్రము వీళ్ళందరూ రావడం జరిగింది. కాకపోతే ఇక చూడాలి మరి ఇంకా ప్రభుత్వం మరి ఈ టికెట్ల రేట్ల పెంచే విషయంలో ఏమైనా ఆలోచించి మరి ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా చూడాల్సి ఉంది.